అయ్యో, ఎవరు వచ్చారంది కదా. అయ్యో, ఎక్కడికమ్మా? చాలాసేపటి నుంచి ఎవరో వెయిట్ చేస్తున్నారు. ఫోన్లో పడి నేను మర్చిపోయాను. ఒకసారి వెళ్ళి చూసొస్తాను. నేను వెళ్ళి చూస్తానులే, నువ్వు వెళ్ళమ్మా. నమస్కారం అండి. చెప్పండి, ఎవరు మీరు? నా కొడుకు మీ ఇంటికొచ్చాడమ్మా. వాడి పేరు పార్థు. వాడు ప్రేమించిన అమ్మాయి దూరం అవడంతో వాడలా. వాడమ్మవా నువ్వు? వాడికేం కావాలి? నా కూతుర్ని ఎందుకు చంపాలని వచ్చాడు? నేను చెప్పేది కొంచెం వినండమ్మా. నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి? అసలు నిన్నెవరు లోపలికి రానిచ్చారు? అది కదండి. నువ్వు రా ముందు. ఏమండి, నా మాట వినండమ్మా. ఏమండి? అమ్మా, ఓవే. అమ్మా, అమ్మా, నా కొడుకు గురించి తెలిస్తే మీరిలా మాట్లాడరు. నేను వాడి గురించి తెలుసుకోవాలా? వాడు, వాడి గడ్డము, వాడి వాలకము. ఛే, అది కాదమ్మా. ఏది కాదు? వాడెంత, వాడి బ్రతుకెంత? పైగా వాడిని వెనకేసుకు రావడానికి వచ్చావా? నేను చెప్పేది ఆపో. ఇప్పుడేంటి? నా కొడుకు బంగారం, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటావు, అంతేగా? అది కాదమ్మా. ఆపండి మీ నాటకాలు. అసలు వాడెందుకు అర్ధరాత్రి ఇంట్లో దూరాడు? నా కూతుర్ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు? వాడి వెనకాల ఎవరున్నారు? అమ్మా, నా కొడుకు చంపాలని చూడటమేంటమ్మా? వాడు అమాయకుడమ్మా. ఏ తల్లి తన కొడుకుని మోసగాడని ఒప్పుకోదు. కొడుకు టెర్రరిస్ట్ అయినా సరే తల్లికి మంచివాడుగానే కనిపిస్తాడు. నువ్వు నీ కొడుకుని అలాగే వెనకేసుకొస్తున్నావు. నువ్వేమీ ఇక్కడికొచ్చి నీ కొడుకు గొప్పవాడు, మంచివాడని సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. అసలు ఎందుకు మా వెన్నెలమ్మని చంపాలని చూస్తున్నాడు? వాడి వెనకాల ఎవరున్నారో చెప్పు. అయ్యో, నా కొడుకు మీ అమ్మాయిని చంపాలని రావడం ఏంటమ్మా? మీరు పొరపాటు పడుతున్నారు. వాడు ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది. ఇదిగో ఈ ఫోటో. ఇదొక కొత్త నాటకమా? వాడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక ఇంకా ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నావు? అసలు నీతో ఇంతసేపు మాట్లాడటమే నా తప్పు. నా కూతుర్ని చంపాలని చూసిన నీ కొడుకుని వదిలిపెట్టను. నీ కొడుకు వెనక ఎవరున్నారో చెప్తావా లేదా? ఎవరుండటం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం మాట్లాడుతున్నాను. నీ కొడుకు అర్ధరాత్రి ఇంట్లో దూరడం నిజం. నా కూతుర్ని చంపడానికి నా కూతురి రూంలోకి వెళ్లడం నిజం. ఇంకేం కావాలి నీకు? అసలు నీ కొడుకెందుకు నా కూతురు మీద అటాక్ చేస్తున్నాడు? చూడు, వాణ్ణి నేనే చంపేస్తాను.
నా ప్రాణమైన నా కూతురి ప్రాణాలు తీయాలని చూస్తాడా? దయచేసి వినండమ్మా, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి దూరం అయిపోవడంతో వాడలా పిచ్చోడైపోయాడు. లేని పౌర్ణమిని ఊహించుకుంటున్నాడు. స్టాప్ ఇట్! ప్రేమించిన అమ్మాయి దూరమైపోవడం, దాంతో నీ కొడుకు పిచ్చివాడైపోవడం ఎవరికి చెప్తారే మీ స్టోరీలు? నా కూతుర్ని చంపడానికి ఎంత తీసుకున్నాడు నీ కొడుకు? ఎవరున్నారు వెనకాల? ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నీ కొడుకు చావు నా చేతుల్లోనే. ఇక్కడున్నావంటే నిన్ను కూడా వదిలిపెట్టను. నీ టైం బాగుంది కాబట్టి ఇంకా నువ్విక్కడ బతికున్నావు. చూసావా? అది నీ స్థానం. గెట్ లాస్ట్! గెట్ లాస్ట్ ఐ సే! నీ కొడుకు అమాయకుడని నాకు తెలుసు, కానీ కూతుర్ని చంపాలని చూసే ఈ అమ్మ గురించే ఎవ్వరికీ తెలీదు. నేనే వెన్నెలమ్మని లేపేసి నీ కొడుకు అకౌంట్లోకి తోసేయడానికే ఇదంతా చేస్తున్నాను. అమాయకులు బ్రతకడం దండగా, అందుకే వాణ్ణి బలి చెయ్యాలని చూస్తున్నాను. వెన్నెలని చంపిన నేను పక్కకి తప్పుకుంటాను. అందరి ముందు నీ కొడుకుని హంతకుణ్ణి చేస్తాను. నా కూతురి చావుకి నీ కొడుకు బలి లెక్క సరిపోతుంది. ఆ సిఐ ఇచ్చిన అడ్రస్ ఇదే అడ్రస్. ఎవరండి? ఎవరి కోసం చూస్తున్నారు మీరు? పార్దు. పార్దు అంటే మా అన్నయ్య. నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు. మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళ? ఏం పర్వాలేదు, లోపలికి రండి. లేదమ్మా, పర్లేదు. ఒకసారి పార్దు ఉంటే మాట్లాడదామని. తెలుసు కదండి, మా పౌర్ణమి దూరం అయ్యాక తను ఎవరిని కలిసే పరిస్థితిలో లేడు. మీరెలా పరిచయమో, మీరెందుకోసం వచ్చారో నాకు తెలీదండి. కానీ మా అన్నయ్య పూర్తిగా
మా పౌర్ణమి ట్రాన్స్లోంచి బయటకొచ్చే పరిస్థితిలో లేడు. ఎవరిని కలవట్లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు. పౌర్ణమి దూరమైనప్పటినుంచి ఇలానే ఉంటున్నాడు. పౌర్ణమి దూరం అవడం అంటే ప్రేమించిన అమ్మాయి, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు, శాశ్వతంగా దూరమైంది. ఆ జ్ఞాపకంతోనే బ్రతుకుతున్నాడు. ఆవిడంటే ప్రాణం. కేవలం మా అన్నయ్య బ్రతుకుతున్నాడంటే బ్రతుకుతున్నాడు అంతే. మా అన్నయ్యని ఎప్పుడూ ఇలా చూస్తామనుకోలేదండి. అవునా? సారీ అమ్మా. ఇంతకీ మీరెవరండి? దేనికోసం వచ్చారు? ఆ, లేదులే అమ్మా, చిన్న పనుండి పార్థుతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు మా అన్నయ్య ఎవరితో మాట్లాడే పరిస్థితిలో లేడండి. ఎవరిని కలవట్లేదు. ఇట్స్ ఓకే అమ్మా, పర్లేదు, మళ్ళీ కలుస్తాను. అయ్యో పాపం, నేనేదో అనుకున్నాను. వీడొక అమాయకుడు, ఒక అమ్మాయిని దూరం చేసుకున్నాడు. దూరం చేసుకుని మా ఇంటికి వచ్చేసి ఎందుకు దెబ్బలు తింటున్నాడు? వీళ్ళ ఇల్లు, వాతావరణం చూస్తుంటే నెగిటివ్గా ఆలోచించలేం. ఒక దొంగ గాని క్రిమినల్ గాని అయ్యుండడు. పాపం, వాళ్ళ చెల్లిని, ఈ ఇంటిని చూస్తుంటే చాలా పద్ధతి గల ఫ్యామిలీలా కనిపిస్తుంది. అలాంటి వాడు ఇలా ఎందుకు అవుతాడు? ఏం జరిగిందో ఏంటో. కొడుకు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడో తెలీదు. ఆ ఇంట్లో వాళ్ళు నా కొడుకు మీద నెపం వేసి ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు. చెప్పేది కూడా ఆవిడ పూర్తిగా వినకుండా అన్నన్ని నిందలు వేస్తోంది. వీడేమో ఆ ఇంటికి వెళుతున్నాడు. ఆ ఇంట్లోనే పౌర్ణమి ఉందని ఏ అమ్మాయిని చూసి చెప్తున్నాడో తెలీదు. ఎందుకలా అంటున్నాడో? ఈ సమస్యకి పరిష్కారం ఏంటో? ఏ అమ్మా చెయ్యని పని నువ్వు చేయాలనుకుంటున్నావెందుకమ్మా? ఇంత కఠినంగా ఎలా ఆలోచిస్తున్నావు? మంచి ఛాన్స్. ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయింది. మనం వెళ్ళి మెల్లగా ఏమీ తెలియనట్టు ఇలా టచ్ చేస్తే అలా పడిపోతుంది. దెబ్బకి చచ్చి ఊరుకుంటుంది.
వెళ్ళిపోయావు. నేను లేకపోతే అంతలా చూసుకోకపోవడం ఏంటి వదినా? అది కాలు స్లిప్ అయింది వెన్నెలమ్మా. కాలు స్లిప్ అయిందా? ఇక్కడ కాలు స్లిప్ అవ్వడం ఏంటి? ఈ ఎడ్జ్కొచ్చి అంత కేర్లెస్ గా ఎలా ఉన్నావు? అదేంటంటే నువ్వేదో ఆలోచిస్తూ అలా చివరికి ఉన్నావని నిన్ను సేవ్ చేద్దామని వచ్చి నేను స్లిప్ అయి పడిపోయాను. వదిన, ఫస్ట్ నువ్వు జాగ్రత్త, నేను చూసుకోగలను. అనవసరంగా కంగారు పడి నన్ను సేవ్ చేయాలని వచ్చి నువ్వు రిస్క్లో పడొద్దు. ఓ, నా గురించి మీరు ఎందుకు లేనిపోని టెన్షన్ పెట్టుకుంటారు? ప్రమాదమైనా ఇంకేమైనా మన పక్కనే ఉంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మనకే చాలా రిస్క్. నువ్వు జాగ్రత్తగా ఉండదునా. నేను జాగ్రత్తగా ఉండడం కాదు, చుట్టూ మాలాంటి శత్రువుల్ని పెట్టుకుని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్లే నిన్ను కోటికి పంపాలని పనిగొట్టుకుని ఎదురు చూస్తున్నాం. కాదు దాడి చేస్తున్నాం. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. నీ చావు మా చేతుల్లోనే రాసుందే. వెన్నెలమ్మ వచ్చింది. నేనొచ్చాను. ఇంతకు ముందు నుంచి చూస్తూనే ఉన్నాను, కానీ అత్తయ్య మాత్రం నీకు కనిపించట్లేదు. వెన్నెలమ్మ వచ్చింది అంటే మాత్రం వెంటనే ఎక్కడా అన్నట్టు అటూ ఇటూ చూస్తున్నావు. అది కాదత్తయ్యా. నాకు అర్థమవుతూనే ఉంది, నీ ధ్యాస ఆలోచన అన్నీ వెన్నెలమ్మే. మరి ఎంగేజ్మెంట్ అంటే ఇష్టం లేనట్టుంటున్నావు? వద్దత్తయ్యా, వెన్నెలకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు. అయితే ఒక అమ్మాయి మెళ్ళలో బలవంతంగా తాళి కట్టడం కరెక్ట్ కాదు. ఇష్టం లేదని అంటున్నా, నా ఇష్టానికి నేను ముడివేయలేను. ఇష్టమేదో కష్టమేదో తెలుసుకునేలా ఉందా తనిప్పుడు? ఏమైనా బాధపెట్టి బలవంతంగా ఫోర్స్తో చేసుకోవడం ఎందుకో వద్దనిపిస్తుంది అత్తయ్య. వెన్నెలమ్మని వద్దని నువ్వు పిచ్చోడ్లా గడ్డం పెంచుకొని మందు బాటిల్ పట్టుకొని కుక్క పిల్లని వేసుకొని దేవదాసులా తయారవుతావా? నోరు మూసుకొని చెప్పేది విను, చెప్పినట్టు చెయ్యి. ఆగిపోయిన ఎంగేజ్మెంట్ నేను జరిపిస్తాను. అది కాదత్తయ్యా. పిచ్చి పిచ్చిగా ఉందా? చెప్పిందే చెప్తున్నావు. వెన్నెలమ్మొచ్చి బాధపడితే కరిగిపోయి త్యాగానికి రెడీ అయిపోయావా? మీకెలా తెలుసు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోలేనా? నేను మాటిచ్చాను, జరగాలి, జరుగుతుంది, అంతే. నేను మాటిచ్చాను, జరగాలి, జరుగుతుంది, అంతే. ఏంట్రా ఏదో తెగ ఫీల్ అవుతున్నావు? వెన్నెలమ్మ లేకుండా ఉండగలవా నువ్వు? నిద్ర లేచింది మొదలు వెన్నెలమ్మని ఎలా ఇంప్రెస్ చేయాలా, ఎలా ప్రపోజ్ చేయాలా, ఎలా తన మనసుకి దగ్గరవ్వాలా అని చూసేవాడివి. మరిప్పుడేమైంది? వెన్నెలమ్మ బాధ చూసి నీ మనసు కరిగిపోయిందా? అందనిది అందుకోవాలని చూశాను. అర్హత లేదేమో, దూరం అయిపోతుంది. ఇక వదిలే అత్తయ్య. రేయ్, ఏంట్రా అర్హత? నీకంటే గొప్పగా చూసుకునేవాడొస్తాడా?
చూడు చైతన్య, నువ్వు మనసు మార్చుకున్నా, తన బాధ చూసి కరిగిపోయినా ఇచ్చిన మాటని ఈ రాజేశ్వరి మార్చుకోలేదు. వెన్నెలమ్మ నీకు మరదలే కాదు, నాకు కూతురు కూడా. మీలో మీరే అనేసుకుంటే, మీలో మీరు వద్దని కాదని నిర్ణయాలు తీసుకుంటే ఇంక మేవెందుకు, మా పెద్దరికవెందుకు? ఇప్పుడు చేదుగా ఉన్న తర్వాత బానే ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే మీ మంచి కోరే మేం చేస్తాం కాబట్టి. నువ్వు పిచ్చి పిచ్చివి మైండ్లో పెట్టుకుని అమర ప్రేమికుణ్ణి, ప్రేమని త్యాగం చేస్తున్నాను అని నీలో నువ్వు ఫీల్ అయిపోకు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందంటే ఆ రోజు క్యాన్సిల్ అయింది, అంతే. ఈ ఎంగేజ్మెంట్ జరిపించి తీరుతాను, మీ ఇద్దరికి పెళ్లి చేసే తీరుతాను. వెన్నెలమ్మ మెళ్ళో తాళి కట్టేది నువ్వే. ఇది మీ మంచి కోసం నేను రాసిన రాత. ఇది ఫిక్స్.